viewers, welcome to A to Z with Awesome Aparna and ఈరోజు మైండ్ అండ్ యూ సిరీస్లో మనతో పాటు సైకాలజిస్ట్ కవిత గారు ఉన్నారు. రిలేషన్షిప్స్ గురించి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రతిరోజు కూడా ఒక టాపిక్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. కవిత గారిని పలకరించి అది అడిగేద్దాం. హలో అండి, హవ్ యూ? హలో అపర్ణ గారు, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. కవిత గారు, ఈరోజు ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. రిలేషన్షిప్స్ చాలా సార్లు చాలా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళందరూ ఒకటి చెప్తూ ఉంటారు, ప్రేమలో కూడా రిలేషన్షిప్స్లో కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. ఆ టైంలో మనం హోల్డ్ చేసుకునే విధానాన్ని బట్టే మన రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని. సో అలా కొద్దిగా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకుండా కొంచెం అటు ఇటు అవుతున్నప్పుడు హౌ అంటే మనం ఎలా ఆ రిలేషన్షిప్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది, అది టాక్సిక్ అయితే, ఆ రిలేషన్షిప్ టాక్సిక్ అయితే డెఫినెట్గా అది సేవ్ చేసుకోకూడదు. ముందు ఆ అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ ఉండాలంటే అసలు టాక్సిక్ రిలేషన్షిప్ ఏంటి, హెల్దీ రిలేషన్షిప్ ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. సో గెట్ ద అవేర్నెస్ అండ్ దెన్ నిజంగానే ఇది ఒక హెల్దీ రిలేషన్షిప్, కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల, అవుటర్ సిచ్యువేషన్స్ వల్ల, లైఫ్లో ఇతర ఆస్పెక్ట్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ సేవింగ్ ఎలా చేసుకోవాలంటే మళ్ళీ మనం ఆ ఈక్వేషన్లోకి ఎలా రాగలుగుతాం అనేది చెప్పండి. చాలా మంచి క్వశ్చన్. అండ్ సేవింగ్ రిలేషన్షిప్ ఏదైతే మీనింగ్ఫుల్ ఉందో, ఏదైతే జెన్యున్ ఉందో, ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి. కొంచెం కష్టము, బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్. సో రిలేషన్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఎందుకు వెళ్తాయి? ఎందుకంటే మళ్ళీ అదే నీడ్స్ ఏదైతే మీట్ కాబట్టి, కొన్ని నీడ్స్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీడ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మా పార్ట్నరే ఫుల్ఫిల్ చేయాలి. పార్ట్నర్ ఈజ్ నాట్ డాడీ కదా, పార్ట్నర్ ఈజ్ నాట్ మమ్మీ. కానీ మనం అనుకుంటాం మ్యారేజ్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, బాయ్ ఫ్రెండ్ దొరికితే, గర్ల్ ఫ్రెండ్ దొరికితే నాకు అన్నీ దొరికిపోతాయి. కానీ ఇట్ ఈస్ నాట్ సో. సో కొన్ని నీడ్స్ మీరే ఫుల్ఫిల్ చేయాలి. అంత మాత్రం జ్ఞానము, ఎడ్యుకేషన్ ఉండాలి, ట్రైనింగ్ కూడా ఉండాలి. ఒక 2 బ్రేకప్లు అయితే ఆటోమేటిక్గా అండర్స్టాండ్ అంటే అండర్స్టాండ్ చేస్తారు పని చేయట్లేదని, కానీ నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది చాలా తక్కువ వరకు నేను చూస్తాను కేసెస్లో, నా దగ్గర అయితే వస్తాయి కదా. ఓకే. సో అందులో మనం ఏమంటామంటే ఐడెంటిఫై చేయండి ఏ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేయగలరు, తీర్చగలరు, ఏది దానికి పార్ట్నర్ కావాలి. అవి 2 సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకు ఓవర్లోడ్ అవ్వద్దు. టూ మచ్ క్లింగీగా ఉంటే, టూ మచ్ అన్నిటికీ రావాలి, అన్నీ చేయాలంటే ఇట్ ఇస్ బిగ్ పుట్ ఆఫ్. అప్పుడు మనిషి ఏం చేస్తాడు, షట్ డౌన్ అయిపోతుంది సిస్టమ్, ఒక విరక్తి పుడుతుంది. పుట్టిన తర్వాత కొంచెం డిస్టెంట్ అయిపోతుంది ఆ రిలేషన్షిప్. ఈ డిస్టెన్స్ పెరిగినప్పుడు థర్డ్ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవును. థర్డ్ పార్టీ ఎట్లాంటి థర్డ్ పార్టీ వచ్చే కారణాలు కూడా ఉంటాయి. ఒకటేమంటే క్యూరియాసిటీ, బయట అవైలబుల్ ఏముంది, అవైలబిలిటీ. సరే ఈ లేడీ చాలా బాగుంది, ఆ జెంట్స్ ఆయన చాలా బాగున్నారా, అచ్చా సింగిల్గా ఉన్నారా, అచ్చా మ్యారీడ్ బట్ రెడీ టు మింగిల్, అలా కూడా ఉంటారు కదా. అవును. ఇప్పుడు అసలు మనం ఆలోచించలేని విధంగా మారిపోయారు. సో అవైలబిలిటీ అంత ఉంది, ఇప్పుడు పాసిబిలిటీస్ కూడా అంతే. అదే. సో క్యూరియాసిటీ, అవైలబిలిటీ, బోర్డమ్, మొనోటనీగా ఉంది. అదే సాంబారు, అదే ఫిజికల్ లైఫ్ అంతా అదే అయిపోయింది. అదే హోటల్కి వెళ్తాము, అదే ఆర్డర్ చేస్తాము. సో ఎంత మెకానికల్ ఆటో పైలట్ అయిపోయిందంటే మనసులో అనిపిస్తుంది కొంచెం అడ్వెంచర్గా ఉంటే బాగుంటుంది, కొంచెం న్యూనెస్ ఉంటే బాగుంటుంది. దే లుక్ ఫర్ దట్ న్యూ ఫీలింగ్. కానీ ప్రపంచంలో ఎవరు ఆ ప్లాంట్ నుంచి వచ్చింది ఫ్రెష్ డేజీ ఫ్లవర్స్ కాదండి. అది అందరికీ బ్యాగేజెస్ ఉంటాయి, అందరికీ ట్రామా ఉంటుంది డిఫరెంట్ రేంజ్లో. సో దయచేసి రిలేషన్షిప్ జంప్ చేస్తుంటే మీకు అక్కడ వచ్చేది ఏం లేదు, మీ బ్యాగేజ్ పెరుగుతుందంటే. ఇన్ని రిలేషన్షిప్స్, ఇంతమంది అండ్ ఇన్ని లెర్నింగ్స్, అది వాళ్ళకే ప్రాబ్లం అలా చేస్తే. అవును, కానీ అవి తెలియదు కదా. ఫ్రెష్ ప్లాంట్ కావాలి, ఫ్రెష్ ఫ్లవర్, పెరుగుతూ ఉంటాం, దొరకదు. ఎందుకంటే ఒక 30-20 ఇయర్స్ అయ్యాక ఇంతకాలం వీ హ్యావ్ లివ్డ్ కదా. సో బ్యాగేజెస్ ట్రామా అంతా ఉంటాయి. సో మీకు ఫ్రెష్ పర్సన్ ఎలా దొరుకుతారు విత్ ఫార్మాటెడ్ మైండ్? ఉండదు కదా అట్లా. సో థర్డ్ పార్టీ వచ్చే కారణాలు ఇవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, వీఆర్ సీయింగ్ హ్యాపీలీ మ్యారీడ్ అంటారు చాలామంది. ఐఎమ్ వెరీ హ్యాపీలీ మ్యారీడ్, బట్ ఐ డోంట్ మైండ్ అంటారు.
సో అలాంటప్పుడు అడుగుతాం హ్యాపీలీ మ్యారీడ్ అంటున్నారు అంటే అన్ని పారామీటర్స్ మీకు నీడ్స్ అన్నీ మీట్ అవుతున్నాయి. కానీ వాట్ ఈస్ హార్మ్? ఒకసారి ఒకళ్ళు అడిగారండి ఈ క్వశ్చన్, ఫ్లర్టింగ్ అంటే ఏంటి వన్ ఆఫ్ ద వీడియోస్ కింద. సో ఫ్లర్టింగ్ అంటే హార్మ్లెస్ ఫ్లర్టింగ్ కూడా ఉంటుంది. యూ కెన్ కామెంట్ మీ షర్ట్ బాగుంది, మీ డ్రెస్ బాగుంది, లేకపోతే మీ షూస్ బాగుంది, మీ పర్ఫ్యూమ్ బాగుంది, దట్స్ ఓకే. కాంప్లిమెంటింగ్ అండ్ హెల్తీ ఫ్లర్టింగ్. సో ఫ్లర్టింగ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ బికాస్ ఇట్ విల్ కీప్ అప్ యువర్ మ్యాగ్నెటిక్ చార్మ్. ఇదైతే ఇంపార్టెంట్ ఈవెన్ టు సస్టైన్ అ నార్మల్ రిలేషన్షిప్. మీరు కనుక నైటీలో చపాతీలు వేస్తూ ఉంటే అక్కడ హస్బెండ్ విల్ బి నాట్ హిల్ బి సీయింగ్ వాట్ ద నెక్స్ట్ డోర్ లేడీస్ డూయింగ్ యోగా ఇన్ దట్ హాల్, అక్కడ చూస్తుంటారేమో. ఇవన్నీ ప్రాక్టికల్ రీజన్స్ యాక్చువల్లీ. ఎవరు యాక్సెప్ట్ చేయరు కూడా. అలా ప్రేమ అంటే అలా ఉండకూడదు కదా అంటారు. రిలేషన్షిప్స్ ఆర్ కండిషనల్ కదండి. Exactly, సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్స్ రిలేషన్షిప్లో. మ్యారేజ్ అయిపోయింది కదా, లేకపోతే ఐ లవ్ యూ చెప్పేసుకున్నారు కదా, ఇంకా నేను పార్లర్కి వెళ్ళను, నేను జిమ్కి వెళ్ళను, ఇంకా ఏమైనా తింటాను, వెయిట్ గెయిన్ అయితే ఏంటంట. అండ్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత అది ఒక వేరే ప్రాబ్లం. దే లాస్ట్ ద బాయ్ ఫ్రెండ్స్. నేను లావుగా ఉన్నానా? కాదు. లావుగా లేనా? అబద్ధం చెప్తున్నావా? సరే లావుగా ఉన్నావంటే అచ్చా లావుగా ఉన్నా, యూ డోంట్ ఫైండ్ మీ అట్రాక్టివ్ ఎనీ మోర్. సో చెప్తే కూడా కష్టం, చెప్పకపోతే కూడా కష్టం. అంటే హూస్ ఫాల్ట్ ఇస్ ఇట్? యువర్ ఫాల్ట్. మీరు యూ లెట్ యువర్ సెల్ఫ్ గో. అంటే ఏంటి, ఇప్పుడు రిలేషన్షిప్ వచ్చేసాను కదా అని ఎలా ఉంటే కూడా భరిస్తారు, రిలాక్స్ అయిపోయి. అది చేయకూడదు. అంటే ఏంటి, యూ కెనాట్ టేక్ ఎనీబడీ ఫర్ గ్రాంటెడ్. ఓకే. సో బట్ విచ్ మీన్స్ మనలో వీ కీప్ ఆన్ వర్కింగ్. మన లుక్స్ అయినా, మన ప్రొఫెషన్ అయినా, మన స్టడీస్ అయినా, మన హాబీస్ ఏది వదులుకోకూడదు రిలేషన్షిప్ కోసం. ఇప్పుడు ఏమంటారు, ఫ్రెండ్స్ని పక్కన పెట్టేస్తారు, హాబీస్ పక్కన పెట్టేస్తారు, ఎప్పుడు వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఎన్ని చేయాలి అని మీ లైఫ్ ఇట్ ఓన్లీ రివాల్వ్స్ అరౌండ్ దెమ్. దట్ బికమ్స్ వెరీ బోరింగ్. హూ వాంట్ సంబడి ఆల్ ద టైమ్ మీకు టీ కావాలా, చపాతీలు చేయనా, అది ఇనిషియలీ బాగుంటుంది. అదే లైఫ్ అయిపోతే దెన్ దే గెట్ సో బోర్డ్. నా దగ్గర వచ్చే మంది ఏమంటారు మ్యారేజ్ కౌన్సిలింగ్లో, ఇంటెలెక్చువల్ కంపానియన్షిప్ లేదు. అంటే డిస్కషన్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ అవి లేవు. ఏమైనా అంటే వేడి నీళ్ళు రెడీగా ఉంది, చపాతీలు రెడీగా ఉన్నాయి, పిల్లలు స్కూల్, ఇవే మాట్లాడతారు. సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ నాలెడ్జ్ బేస్. అట్రాక్షన్ అంటే ఏంటి, నాట్ జస్ట్ ఫేస్ కదా, యువర్ కంప్లీట్ పర్సనాలిటీని బిల్డ్ చేయాలంటే ఎప్పుడు కూడా మనలో మనము అప్గ్రేడ్ చేసుకుంటూ రావాలి. అది ఎక్స్టర్నల్ అపియరెన్స్ అయినా కానీ, మీ ఎడ్యుకేషన్ లెవెల్ అయినా కానీ, మీ బిహేవియర్ అయినా కానీ, అన్నీ మనము చూడాలి. వాట్ ఈస్ సిట్టింగ్ రైట్, వాట్ ఈస్ నాట్ సిట్టింగ్ రైట్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నాయా. సో కాంప్లిసెంట్ రిలేషన్షిప్స్ దాన్ని ఏదైతే అంటామో, వెర్ యూ లెట్ యువర్ సెల్ఫ్ గో. యూ డోంట్ లుక్ ఆఫ్టర్ మీ ఫేస్ని చూడట్లేదు, మీరు మీ టాలెంట్స్, హాబీస్ అన్నీ పక్కన పెట్టేసి బోరింగ్గా అయిపోతుంది చాలా. అప్పుడు థర్డ్ పార్టీ ఎంట్రీ ఈ రోజుల్లో చాలా కామన్గా మనం చూస్తున్నాము. అందులో ఏజ్ కూడా లేదు ఇప్పుడు. ఓకే, యా ట్రూ. 70 years వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి వస్తున్నారు, మ్యారేజ్ కౌన్సిలింగ్కి. 65 above వాళ్ళు కూడా వస్తున్నారు. సో యూ కెన్ ఇమాజిన్ ఇప్పుడు థ్రెషోల్డ్ తక్కువ అయిపోయింది. ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ అ హ్యాపీ లైఫ్. ఇంతకు ముందు మనం తాతకాలం టైంలో ఏం చూసేవాళ్ళము, గ్రాండ్ మదర్స్ చెప్పేవాళ్ళం, భరించుకోవాలి, ఓపిక ఉండాలి, ఇవన్నీ తట్టుకోవాలి. మనం అంతా అట్లానే ఉన్నాం. మీ తాత కూడా ఇన్ని ఉన్నాయి కానీ నేను ఉన్నానా లేదా, 7 మంది పిల్లలు కన్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు కౌన్సిలింగ్కి. అంటే ఏంటి, టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇప్పుడు మనం ఒక లైఫ్ టైంలో ఒక్కసారి బ్రతుకుతాం. ఎగ్జాక్ట్లీ. ఆ క్వాలిటీ మంచిగా ఉండాలి. అది అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు మనుషుల్లో. సో ఇది ఎట్లాంటి అంటే ఇట్ ఈస్ లైక్ వెరీ ఎలాస్టిక్ టైమ్స్. ఇప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు యూ కెనాట్ టేక్ యువర్ సెల్ఫ్ ఫర్ గ్రాంటెడ్. సరే మ్యారేజ్ అయిపోయింది కదా, ఉంటారు కదా వాళ్ళు. సో యూ హ్యావ్ టు కీప్ డెవలపింగ్ మీ ఇంట్రెస్ట్ని, మీ హాబీస్ని, మీ లుక్స్ని అది డెవలప్ చేస్తూ ఉండాలి. థర్డ్ పార్టీ కనుక వచ్చేసింది అనుకోండి, అది మీకు తెలిసిపోతుంది. అది కూడా ఇంతకుముందు మనం చేసాము ఒక ఎపిసోడ్లో, ద సైన్స్ ఏంటి అని. సో మీరు రిలేషన్షిప్ సేవ్ చేసుకోవాలంటే మీ ఇంటలెక్చువల్ లెవెల్, మీ పర్సనాలిటీ, మీ టైం ఏదైతే మనం అంటాము, అంటే అట్రాక్టివ్నెస్ ఒక మనిషిలో ఎప్పుడు వస్తుంది, వెన్ హీ ఆర్ షీ వాళ్ళు తన కోసము వీక్లీ టైం పెట్టుకుంటారు. ఓపెన్గా ఫ్యామిలీతో అంటారు, లైక్ ఐ వాంట్ 6 hours ఫర్ మై సెల్ఫ్. ఈ 6 hours మీరు స్కై డైవింగ్ వెళ్ళొచ్చు, మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు, లేకపోతే జిమ్కి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే కోర్స్ తీసుకోవచ్చు. సో మనలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే టైం టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్, అది ఒక చాలా అట్రాక్టివ్ క్వాలిటీ. ఏదైతే ఈ రోజుల్లో లేడీస్లో మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఓకే, ఇల్లు, సంసారం, పిల్లల్లో అందులో వెళ్ళిపోయిన తర్వాత తన వాళ్ళు చాలా దే బికమ్ వెరీ కాంప్లసెంట్. దే టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు ఏమనుకుంటారు, వంట చేసి పెట్టి అవన్నీ ఇల్లు బట్టలు ఫోల్డ్ చేసుకుని పెడితే ఇట్ ఈస్ ఎనఫ్. బట్ ఈ టైమ్స్ ఎలా అంటే నీడ్స్ ఎక్కువ ఉంటాయి చాలా. సో అవి కూడా చేయాలి. అండ్
సి మన అప్గ్రేడేషన్ ఏంటుంటుంది వెన్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ సెల్ఫ్స్. మీకు వంట చేసుకుని అది చేసుకుని సాటిస్ఫాక్షన్ మీకు ఉంటే అది ఫ్యామిలీలో పిల్లలు కూడా చాలామంది చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు స్కూల్లో. వాట్ ఈస్ ద మదర్ డూ అంటే మై మదర్ ఈస్ వర్కింగ్ హియర్ అని చెప్పుకుంటారు. అది హౌస్ వైఫ్ హోమ్ మేకర్ చెప్పాలంటే కొంచెం ఫాస్ట్గా చెప్పి దే టెల్ వెరీ ఫాస్ట్ మై మదర్ ఇస్ హౌస్ వైఫ్, మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ ఆర్ అది స్లోగా చెప్తారు కదా. సో ఏదో ఒక హోమ్ బిజినెస్ లేకపోతే ఏదో ఒక ఫైనాన్షియల్ అవుట్లెట్ ఉండాలి, ఇన్కమ్ అయితే ఉండాలి, ఎస్పెషలీ ఫర్ విమెన్. అప్పుడు యూఆర్ ఇన్ అ పొజిషన్ టు అట్లీస్ట్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ ఫైనాన్షియలీ, ఇమోషనలీ మచ్. ఎందుకంటే మీకు ఏమైనా మేకప్ కొనుక్కోవాలి లేకపోతే ఏదైనా కొనుక్కోవాలంటే యూ హ్యావ్ యువర్ ఓన్ మనీ. సో మీ హాబీసు మీ ఇన్కమ్ డెఫినెట్లీ మీరు వదులుకోకూడదు. ఒకవేళ ఇప్పుడు అంటాము ఫర్గివ్నెస్ అంటాము, చీటింగ్ ఎవరైనా చేశారనుకోండి పార్ట్నర్, సో ఫర్గివ్ చేసేయాలి, మర్చిపోవాలి, మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తూ రావాలి అని కొంతమంది అంటారు స్పిరిచువల్ వాళ్ళు. కానీ ఆ థర్డ్ పార్టీ ఎందుకు వచ్చింది అది తెలుసుకోవాలి ఫస్ట్. మీ కాంట్రిబ్యూషన్ ఎంత అది ఆనెస్ట్గా మనం చూసుకోవాలి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత. ఒకవేళ అది మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఇంతకు ముందు అయిందనుకోండి, ఇట్ వాజ్ అ గుడ్ నాట్ టాక్సిక్ మంచి రిలేషన్షిప్ అనుకోండి, దెన్ మీరు మాట్లాడుకుని కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు అండ్ స్లోగా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రస్ట్ బ్రేక్ అయిపోతుంది కదా. స్లోగా మళ్ళీ ఆనెస్టీతో వల్నరబిలిటీతో చెప్పాలి దట్ యు ఆర్ హర్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా స్ట్రాంగ్, పుట్టినప్పటి నుంచి వాంట్ ద బేబీ టు బి స్ట్రాంగ్, ఎక్కువ ఎడకూడదు, స్మైల్ ఫ్రెండ్లీ బేబీ, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, వీఆర్ ఆల్ హ్యూమన్స్. సో చెప్పాలి మీ ఫీలింగ్స్, ఐఎమ్ హర్ట్ ఆర్ నాకు ఇలా అనిపిస్తుంది, ఐ థింక్ ఐమ్ నాట్ అట్రాక్టివ్, అందుకే యూ వెంట్. సో అవన్నీ షేర్ చేసుకుని స్లోగా ట్రస్ట్ అండ్ ఆనెస్టీ బిల్డ్ చేసుకుని ఇంటిమెసీ మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఆ ఇంటిమెసీ రాదు ఎందుకంటే ఆ స్టేజ్ ఏజ్ అంతా వెళ్ళిపోయింది. ఇట్ విల్ బి అ న్యూ కనెక్షన్, న్యూ ఈక్వేషన్ అండ్ అ కనెక్షన్. సో న్యూ ఈక్వేషన్స్ క్రియేట్ చేయడానికి భయపడకండి అండ్ డోంట్ లుక్ ఫార్ వాట్ హ్యాస్ గాన్, అది మళ్ళీ రాదు. ఓకే, సో అలానే ఉండాలి కదా, కొంచెం తక్కువగా ఉంది అది తరాజులో పెట్టకండి, అదే మెల్లిమెల్లిగా వస్తుంది. కానీ ఇట్ విల్ బి అ న్యూ ఈక్వేషన్ అండ్ ఇట్ మైట్ బి అ బెటర్ వన్ ఆల్సో, మనకు తెలియదు కదా. సో ఏదైతే గతం వెళ్ళిపోయిందో దానికోసం దయచేసి ఇన్సిస్ట్ చేసి అలానే కావాలి ఇలానే ఉండాలని అది కుదరదు. వాటర్ ఇస్ లైక్ దట్ కదా, వాటర్ ఫ్లో అవుతుంటే మీరు చేయి పెడితే మళ్ళీ ఆ వాటర్ తిరిగి రాదు, వెదర్ ఇట్స్ అ లేక్ ఆర్ అ రివర్, ఇది కూడా అంతే. సో న్యూ ఈక్వేషన్ని క్రియేట్ చేయడానికి భయపడకండి, ధైర్యంగా చేయండి. ఆనెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ అ రిలేషన్షిప్. ఇఫ్ యు ఆర్ హర్ట్, మీకు బాధ అనిపిస్తూ ఉంటే అది చెప్పాలి, కానీ నాట్ 24 hours. ఒక టైం తీసుకుని చెప్పండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ద పార్ట్నర్ టు సేవ్ అ రిలేషన్షిప్. టు మీరు లైక్ చెప్పినట్టు అప్గ్రేడ్ చేసుకుని ఆ తర్వాత వెన్ యూ గెట్ టుగెదర్ ఇట్ విల్ బి అ న్యూ కనెక్షన్. అండ్ మెయిన్లీ ఏంటంటే మీరు కౌన్సిలింగ్ వెళ్తే కూడా మీ గోల్ ఏంటి, రిలేషన్షిప్ సేవ్ చేసుకోవాలా లేకపోతే ఎండ్ చేయాలా, అది ముందే తెలవాలి. గోల్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ. అవును, చాలా మంది క్లారిటీ మిస్ అవుతారు. అవును, అటాచ్మెంట్ వల్ల అందులో ఉండాలి అనుకుంటారు. వాళ్ళు అంటే లవ్ అనే ఎమోషన్ ఉందా, ఎంత పర్సెంట్ ఉంది, ఇద్దరికి ఎంత ఉంది అనేది ఎవాల్యుయేట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. లవ్ ఉంటుందండి, ఇప్పుడు లవ్ డజంట్ డై, అందుకే కదా అంత గ్రీఫ్ ఉండేది. రిలేషన్షిప్ ఇస్ కండిషనల్. ఎక్కడైంది చీటింగ్, రిలేషన్షిప్లో అయింది కదా. సో అది తొందరగా మనం హేట్ చేయలేము. తొందరగా ఒకవేళ హేట్ చేస్తే ఇనిషియలీ వస్తుంది, కోపం వస్తుంది, ఐ హేట్ యు అని అంటారు, కానీ వెంటనే యూ డోంట్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ ఫర్గెట్ సంబడి కదా, అది టైం పడుతుంది. సో ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి ప్రోస్ అండ్ కాన్స్, మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా. రిలేషన్షిప్ రిపేర్ చేసుకోవాలంటే మన నీడ్స్, మన ఏమంటారు, మన హాబీస్, మన టైం స్పెండింగ్ టుగెదర్, పిల్లలు, ఇన్లాస్, ఏదైతే మిస్ మ్యాచ్ ఉంటుందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి రియలిస్టిక్ వేలు. ఇవి రిపేర్ చేసుకుంటే నేను ఇందులో ఉండగలనా లేదా, వాట్ ఈస్ మై ఎయిమ్, ఇదే పార్ట్నర్, ఐ వాంట్ ద సేమ్ పార్ట్నర్ ఆర్ నాట్ చూసుకోవాలి. గోల్ తెలుసుకోవాలి. గోల్ లేకుండా మీరు ఊరికి రిపేర్ చేస్తుంటే అది డెంట్స్ పడుతూనే ఉంటాయి. సో గోల్, యూ వాంట్ టు సేవ్ ఇట్ ఆర్ యూ వాంట్ టు బ్రేక్ ఇట్ తెలవాలి, ఎస్పెషలీ ఆఫ్టర్ చీటింగ్. ఓకే, ఆర్ ఇట్ కెన్ బి వెన్ యువర్ ట్రస్ట్ ఈస్ గోయింగ్ డౌన్, ఇఫ్ యూ గ్రోన్ అపార్ట్. ఇప్పుడు 10 years ఆఫ్ మ్యారేజ్ అంటారు, 7 year ఇచ్ అంటారు కదా. 7 years తర్వాత కొంచెం డిస్టెంట్ అయిపోతారని అంటారు, దీని గురించి చాలా బుక్స్ కూడా రాశారు. సో డిస్టెంట్ అయిపోతే ఇట్స్ లైక్ అవుట్ గ్రోయింగ్ సంబడి, మీరు దీని గురించి వినే ఉంటారు, అవుట్ గ్రోయింగ్ పీపుల్. అది కనుక మ్యారేజ్లో అవుట్ గ్రో చేస్తే కూడా థర్డ్ పార్టీ ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవుట్ గ్రో కాకూడదు అంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్.
నాట్ లెట్ యువర్ సెల్ఫ్ గో. మ్యారేజ్ అయిపోయింది కదా, ఎవరు చూస్తారు, ఎవరి కోసం రెడీ అవ్వాలి, మీకోసం రెడీ అవ్వాలి, మీకోసం యంగ్గా లుక్ కనిపించాలి, మీకోసం మేకప్ చేసుకోవాలి, మీకోసం హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి. మన కోసం మనం చేసుకుంటే విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. అవును. అవునా? సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో యూ షుడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ కనెక్షన్. అండ్ గోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. యూ వాంట్ టు సేవ్ ఇట్ అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి మన యాక్షన్ ఉంటుంది. డైరెక్షన్ లేని యాక్షన్ ఇట్ డజంట్ గో ఎనీవేర్ కదా. ట్రూ. సో అలా చేసుకుంటే మీరు అన్ని కంపార్ట్మెంటలైజ్ చేసుకుని హెల్తీగా మీరు రిపేర్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు సేవ్ చేసుకోగలరు రిలేషన్షిప్. యా, అంటే చాలా ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్ పాయింట్స్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మై ప్లెజర్ అండి.